నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి తెలుసుకోబోతున్నాం. అవి అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి, వాటికి మరి హోమియో వైద్యంలో పరిష్కారాలు ఎలా ఉన్నాయి, వీటికి సంబంధించి మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు వీటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారిని అడిగి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా పైల్స్తో మనం మొదలు పెడదాం. పైల్స్ అంటే ఏంటి, ఎవరికి వస్తాయండి? పైల్స్ అయినా, ఫిషర్స్ అయినా, ఫిస్చులా అయినా ఇవన్నీ కూడా మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు అనమాట. అంటే మోషన్ ఏరియా దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్. ఒక్కొక్కటిగా చూసుకుంటే పైల్స్నే మనం కామన్ లాంగ్వేజ్లో హర్షమూలలు అని కూడా అంటామన్నమాట. సో దీనికి కారణాలు చూసుకుంటే మ్యాక్సిమం కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, హార్డ్ స్టూల్, మోషన్ అనేది గట్టిగా రావడం, ఇంకా కొన్ని ఇతర కారణాలు ఉంటాయి. సో అవేంటంటే కంటిన్యూస్గా మీకు చాలా రోజుల నుంచి డయేరియా అంటే లూజ్ మోషన్స్ అనేది రావడం, లేదంటే మీరు చాలాసేపు మోషన్కి ముక్కడము, లేదంటే చాలాసేపు టాయిలెట్లో కూర్చొని ఉండడం, స్ట్రెయిన్ చేయడము, తర్వాత నీళ్లు తక్కువ తాగడము, ఫైబర్ పీచు పదార్థాలు, కూరగాయలు, ఆకుకూరలు తక్కువ తినడము చాలా రోజుల నుంచి. సో ఇలా చేసే వాళ్ళకి, ఇంకా ఒబేసిటీ, వెయిట్స్ బాగా లిఫ్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ కొంతవరకు ఉండొచ్చు అనమాట కారణాలు. కానీ మెయిన్ మాత్రం మలబద్ధకం అనేది కారణం అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఆ హార్డ్ స్టూల్ అనేది ఆ మలద్వారం దగ్గర అంటే మోషన్ ఏరియా దగ్గర మెత్తటి చర్మం మీద ఒత్తిడి అనేది ఏర్పడడం వల్ల ఈ పైల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. పైల్స్ అంటే ఏంటంటే మోషన్ ఏరియా దగ్గర ఆ బ్యాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ హెమరాయిడల్ ప్లక్సస్ అనే రక్తనాడులు లాంటి ఆకారాలు ఉంటాయి. వాటి మీద ప్రెషర్ పడ్డప్పుడు అక్కడ ఉండే మ్యూకస్ మెంబ్రేను, ఆ హెమరాయిడల్ ప్లక్సస్ అనే కుషన్స్ లాంటి రక్తనాడులు లాంటి ఆకారాలు బయటికి ఉబ్బుతాయి అన్నమాట. సో ఆ ఉబ్బడాన్నే పైల్స్ అంటాం. ఇది పెసరగింజ అంత ఉండొచ్చు, లేదంటే ఒక గ్రేప్స్ గుత్తుల్లాగా కూడా ఫామ్ కావచ్చు అనమాట. ఈ పైల్స్ హర్షమూలలలో రెండు రకాలు ఉంటాయి. అంటే ఇంటర్నల్ అంటే లోపలికి వచ్చే పైల్స్, బయటికి వచ్చే పైల్స్ అనేటివి ఉంటాయి. లోపలికి వచ్చే పైల్స్ ఏంటంటే బయటికి కనబడకుండా ఫస్ట్ స్టేజెస్లో అది లోపలికి వచ్చి పెయిన్ అనేది లేకుండా, ఎందుకంటే ఆ పేగు లోపలికి పెయిన్ రిసెప్టర్స్ అనేది లేకపోవడం వల్ల పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు, కానీ విపరీతమైన బ్లీడింగ్ అనేది ఏర్పడుతుంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్యాన్ మీద బ్లీడింగ్ అనేది కొంతమందికి ఫ్యూ డ్రాప్స్ పడుతుంది, కొంతమంది చాలా దారాల మాదిరిగా పడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ ఇంటర్నల్ పైల్స్ అనేటివి 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే బ్లీడింగ్ ఏర్పడుతుంది. సెకండ్ స్టేజ్లో మోషన్కి వెళ్ళినప్పుడు స్కిన్ బయటకు వచ్చి కొద్దిసేపు తర్వాత అదే లోపలికి వెళ్ళిపోతుంది, స్వెల్లింగ్. థర్డ్ స్టేజ్లో ఏంటంటే స్కిన్ అనేది బయటికి వచ్చి అది చేతితోటి లోపలికి అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే థర్డ్ స్టేజ్ వరకు మెడిసిన్స్ బాగా పనిచేస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. ఫోర్త్ స్టేజ్ వరకు మనం వెయిట్ చేయకూడదు. ఫోర్త్ స్టేజ్ అంటే ఏంటంటే లోపల ఉన్న పైల్స్ స్టేజ్ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి నరేష్ ఫోన్ చేశారు. నరేష్ గారు మాట్లాడండి. హలో సార్, చెప్పండి. చెప్పండి సార్. నాకు ఫైల్స్ ప్రాబ్లం ఉందండి. ఎప్పటి నుంచి అండి? అంటే ఒక 2 months నుంచి అండి. ఏమైతుంది సార్? అంటే బ్లడ్ వస్తుంది మేడం. ఓన్లీ బ్లడ్ ఒకటే వస్తుందా? స్కిన్ ఏమైనా బయటకు ఉందా సార్? స్కిన్ ఏం లేదు సార్, ఓన్లీ బ్లడ్. ఇట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా అయిందా? అంటే ఒక 1 year క్రితం అయిందండి. టాబ్లెట్లు వాడితే కంట్రోల్ అయింది. ఓకే సార్, ఓకే, నేను చెప్తాను సార్, వినండి. చాలామంది ఏంటంటే వినండి సార్, మలద్వారం దగ్గర అంటే మోషన్ ఏరియా దగ్గర బ్లీడింగ్ అయింది అని అంటే పైల్స్ అని అనుకుంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా, దురద వచ్చినా, మంట వచ్చినా, స్కిన్ ప్రాబ్లం అయినా, మలద్వారం దగ్గర ఏదైనా పైల్స్ అని అనుకుంటారు అనమాట. కానీ కారణాలు అనేటివి వేరే వేరే రకాలుగా ఉంటుంది. అయితే మీరు చెప్పేది ఏంటంటే బ్లీడింగ్ వస్తుంది, అది పైల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. అయితే ఏంటంటే బాగా ఓవర్ హీట్ ఐటమ్స్ తినడము, లేదంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము, మాంసాహారము, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినడము, డైజెషన్ ప్రాబ్లం ఉండడము, ఇంకా మోషన్ అనేది ఫ్రీగా లేకపోవడం వల్ల కూడా కొంతమందికి ఆ రాపిడి ఎక్కువ ఉండడం వల్ల ఆ మెత్తటి చర్మం తెగిపోవడము, దానివల్ల బ్లీడింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే అది కరెక్ట్గా పైల్సా, ఫిషర్సా, లేదంటే హీట్ అయిందా, లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా, లోపల ఏమైనా పూత ఉందా, కరెక్ట్గా మనం మూల కారణం తెలుసుకొని మందులు వాడుకుంటే ఇది జస్ట్ విదిన్ ఫ్యూ డేస్ లోపల, కొద్ది రోజులలోనే ఇది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. దీనికి ఇప్పుడు ప్రజెంట్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ పీచు పదార్థాలు తీసుకోండి. అంటే ఆకుకూరలు, పండ్లు ఇట్లాంటివి బాగా తీసుకోండి. వీక్లీ 2 to 3 times. నీళ్లు కంపల్సరీ 2 to 3 liters తాగండి. మోషన్కి ఎక్కువసేపు ఆపుకోవద్దు అండ్ ఎక్కువసేపు స్ట్రెయిన్ అవ్వద్దు. ఇవి మినిమం పాటించుకుంటూ, ఎవరికైనా కూడా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళు, లేదంటే వాటర్ ఇంటేక్ పెంచడం, ద్రవ పదార్థాలు పెంచుకోవడం, బాగా ఇబ్బందికరంగా ఉంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు కూర్చోవడం, సిట్స్ బాత్. సో ఇలాంటి కొంచెం మెయింటైన్ చేసుకోండి. మెడిసిన్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుందండి. నెక్స్ట్ చిత్తూరు నుండి షాహిద్ అలీ ఫోన్ చేశారు. అలీ గారు మాట్లాడండి. చెప్పండి సార్. హలో అలీ గారు. హలో మాట్లాడండి. మీ టీవీ వాళ్ళని తగ్గించండి. మేడం మాట్లాడుతున్నారు, డాక్టర్ గారితో మాట్లాడండి వెంటనే. చెప్పండి సార్. ఫోన్ లైన్ కట్ అయినట్లు ఉందండి.
మీరు ఇంతకుముందు కాలర్తో చెప్పిన ఆన్సర్లో అంటున్నారు, ఇప్పుడు రక్తం రావడం అది ఇంకా వేరే కారణం వల్ల కూడా అవుతుందా? సో అదే చెప్తున్నాను, పైల్స్ అనే అందరూ ఏంటంటే మోషన్ ఏరియాలో ఏ ప్రాబ్లం వచ్చినా, బ్లడ్ వచ్చినా పైల్స్ అనే అనుకుంటారు, పైల్స్ వచ్చింది నాకు అనుకుంటారు. అసలు పైల్స్ అంటే అక్కడ స్కిన్ అనేది బయటికి బొడిపల్ల మాదిరిగా రావడాన్ని పైల్స్ అంటాం అనమాట. సో అయితే రక్తం పడుతుంది అని అంటే దానికి అనేక కారణాలు ఉంటాయి. అంటే మీ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేవు, కంటిన్యూ బయట తింటున్నారు, లేదంటే మసాలా ఐటమ్స్ ఎక్కువ తింటున్నారు, వాటర్ అస్సలు తాగట్లేరు, కాన్స్టిపేషన్ సివియర్గా ఉంది, అంటే 4-5 డేస్కి ఒకసారి హార్డ్ మోషన్ బయటికి వస్తుంది, లేదంటే మోషన్ ఏరియా దగ్గర యానస్ కన్నా పైన కొలాన్ రెక్టమ్ అనేటివి అయితే ఉంటాయో అందులో ఏమైనా క్రాన్స్ డిసీజ్ లాంటివి ఉండడం, పూత ఉండడం, పుండ్లు ఉండడం, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్, లేదంటే మలద్వారం పైన ఉండే పేగు దగ్గర ఏదైనా క్యాన్సర్కి సంబంధించినది ఏదైనా ఉన్న పుండ్లు ఉన్నా కూడా బ్లీడింగ్ అనేది ఏర్పడుతుంది. అందుకే కరెక్ట్గా ఫస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి మీకు లక్షణాలు వచ్చిన వెంటనే మీరు నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగినట్టుగా డాక్టర్ని కలిసి ఫస్ట్ విజువల్ ఎగ్జామినేషన్ చేస్తాం. ఆ తర్వాత దాంట్లో క్లారిటీ లేకపోతే కొన్ని రిపోర్ట్లు అంటే కొలనోస్కోపీ, సిగ్మాడోస్కోపీ అలాంటివి చేయించుకుంటే అది క్యాన్సరా, పూతనా, పుండా, ఇన్ఫ్లమేషనా, లేదంటే అల్సరేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది, టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఏర్పడతాయి అనమాట. సో కారణం కరెక్ట్గా తెలుసుకొని పైల్సా, ఫిషర్సా, ఇంకేదైనా ఇతర కారణం కరెక్ట్గా తెలుసుకుంటే కరెక్ట్ మందు పడుతుంది. అప్పుడు ఆ ప్రాబ్లం అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. మీరంట్లో విజువల్లో పేషెంట్లకే తెలిసిపోవచ్చా చూసుకుంటే పేషెంట్లకి? అదే ఎవరికైనా డాక్టర్ని ఎప్పుడు కలుస్తారు అని అంటే ఏదైనా నొప్పి, దురద, మంట, లేదంటే స్కిన్ చేతికి తగలడము, విపరీతంగా రక్తం రావడం ఇట్లాంటివి వచ్చినప్పుడే తెలుస్తుంది. పేషెంట్కి ఇది పైలు, ఇది ఫిషర్ అనేది అర్థం కాదు కాబట్టి కంపల్సరీ ఇలాంటి లక్షణాలు మీకు ఒకసారి వచ్చినా, తరచుగా వస్తున్నా, 2-3 సార్ల కన్నా ఎక్కువ వచ్చినా కూడా డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. ఎందుకంటే అది అలాగే వదిలేస్తే లోపల పూత ఎక్కువైపోవచ్చు, పైల్స్ ప్రాబ్లమే ఎక్కువైపోవచ్చు, ఫిషర్ కట్ అనేది చాలా పెద్దగా అయిపోవచ్చు. దాని ద్వారా ఏంటంటే రక్తం అనేది చాలా విపరీతంగా వెళ్ళిపోతుంటుంది. డైలీ వెళ్ళిపోతూ ఉంటే అనీమియా ప్రాబ్లం, రక్తహీనత ఏర్పడి దాని ద్వారా సెకండరీగా వేరే ప్రాబ్లమ్స్ అంటే రోజు నీరసం, అంటే వెంటనే ప్రాణహాని అనేది లేకపోయినా కూడా రోజు మనకి డైలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవేంటి, రక్తం బాగా వెళ్ళిపోతే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, బయటికి చెప్పుకోలేము, తర్వాత హెయిర్ ఫాలింగ్ ఎక్కువ అవుతుంది, స్కిన్ ప్రాబ్లం అవుతుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, ఇంకా ఇతర జబ్బులు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మోషన్ ఏరియా దగ్గర బ్లడ్ వచ్చినా, స్కిన్ బయటకు వచ్చినా, చేతికి తగులుతున్నా, లేదంటే కట్లాగా అనిపించినా, లేదంటే ఏదైనా స్వెల్లింగ్స్ ఉన్నా, సో ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవండి. దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ యూజ్ చేయండి. ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో హోమియోపతి బెస్ట్, ఎందుకంటే ఇందులో పథ్యము, సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందులతోనే తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ మోషన్ మార్గం దగ్గర ఇవి వస్తాయి కాబట్టి చెప్పుకోవడానికి చాలా మంది వెనక ముందు అవుతుంటారు, మొహమాటం లేదా భయం, అసలు చెప్పుకోవడానికి చాలా షేర్ చేస్తుంటారు, ఎక్కువ అయ్యేదాకా టైం దాకా చూస్తూ ఉంటారు. ఆ సంఖ్య ఈ మధ్య ఏమన్నా పెరిగిందా? అంటే కాస్త బయటకు వస్తున్నారా? అంటే మన ఊళ్ళల్లో అయితే ఇంకా అసలు చాలా తక్కువ కదా, మాట్లాడుకోరు కదా. ఈ పైల్స్, ఫిషర్స్ అంటే ఈ మలద్వారం దగ్గర వచ్చే సమస్యలు ఎస్పెషల్లీ లేడీస్ అయితే ఎక్కువ చెప్పుకోరు బయటికి. ఈ మధ్య కాలంలో పర్వాలేదు కన్సల్టేషన్స్కి వస్తున్నారు, కానీ అది దాపెట్టుకోవద్దు. ఏ ప్రాబ్లం అయినా కూడా అలా మనం మొహమాటానికి దాపెట్టుకుంటే ప్రాబ్లం అనేది స్టేజెస్ పెరిగిపోయి అది సర్జరీ వరకు వెళ్ళి, సర్జరీ కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే సక్సెస్ అవ్వచ్చు, చెప్పలేము, గ్రేడ్స్ పెరిగిపోతాయి, ఇంకా వేరే ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది, కాంప్లికేటెడ్ అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ నేను చెప్పేసి అలా ఏంటంటే మొహమాట పడాల్సిన పని లేదు. డాక్టర్స్ ఉన్నారు, లేడీ డాక్టర్స్ ఉన్నారు. సో డాక్టర్స్కి ఇలాంటివి ఏమి ఉండవు. మీకు ప్రాబ్లం వచ్చిందంటే కన్సల్ట్ అవ్వండి, దానికి తగ్గట్టు రిపోర్ట్లు చేయించుకోండి, మందులు వాడుకుంటే సింపుల్ థింగ్ అనమాట, జస్ట్ ఇంటర్నల్ మెడికేషన్ యూజ్ చేయాలి. అయితే ఈ పైల్స్ ప్రాబ్లం ఫస్ట్ స్టేజ్లో అయితే వితౌట్ మెడిసిన్స్ కూడా మీరు కంప్లీట్గా ఒక 2 days రెస్ట్ తీసుకొని, ద్రవ పదార్థాలు బాగా తీసుకొని, స్ట్రెస్ అనేది లేకుండా ఉంటే వితౌట్ మెడికేషన్ కూడా కవర్ అవుతుంది. కానీ ఈ పైల్స్లోనే ఏదైతే 4 stages ఉంటాయో 3rd stage వరకు మన మెడిసిన్ చాలా మంచి పనిచేస్తే విదిన్ ఫ్యూ డేస్ మనకి రికవరీ వచ్చేస్తుంది. ఆ 4th stageలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ క్లాట్ అనేది ఆ పైల్లో ఫామ్ అయితే, థ్రాంబస్ అనేది ఫామ్ అయితే తట్టుకోలేని పెయిన్ అనేది ఉంటుంది. ఇది కొన్నిసార్లు సర్జరీస్కి వెళ్ళినా కూడా అవి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి దీనికి మంచి సక్సెస్ రేట్ ఉంది. ఓన్లీ మందులతోని మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటే మీకు ఆ పైల్ అనే అది బయటికి బొడపలు అనేటివి కూడా సైజ్ రెడ్యూస్ అవుతుంది. చిన్న స్కిన్ ట్యాగ్ లాగా ఉంటే దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. పెయిన్ తగ్గుతుంది, బ్లీడింగ్ తగ్గుతుంది, డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. కాబట్టి కన్సల్ట్ అవ్వండి, దానికి తగ్గట్టుగా మందులు వాడుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. డాక్టర్ గారు ఫిషర్స్ గురించి చెప్తారా? ఫిషర్స్ అంటే ఏంటంటే ఇంతసేపు మనం పైల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే మలద్వారం దగ్గర బొడిపల్లాగా రావడం ఫిషర్స్ అంటే ఏంటంటే మలద్వారం దగ్గర మోషన్ ఏరియా దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ ఒక కట్ లాగా, ఒక చీలికలాగా, క్రాక్ లాగా రావడాన్ని ఫిషర్ అంటారనమాట. ఇవేంటంటే పేపర్ కట్ లాగా, అంటే చాలా సన్నగా చిన్నగా ఉండొచ్చు.
కొంతమందికి ఏంటంటే ఇవి నెగ్లెక్ట్ చేసి చాలా హార్డ్ మోషన్ పాస్ అయ్యే వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద పెద్ద చీలికల్లాగా ఏర్పడి అవి లోపల పేగు వరకు కూడా చీలికలు అనేటివి ఏర్పడతాయి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. విపరీతమైన నొప్పి మంట అనేది తట్టుకోలేనంత ఉంటుందన్నమాట. అంటే కూర్చోడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. తొందరగా హీల్ అవ్వదు. అది మెత్తటి చర్మం కాబట్టి, తేమ ఉండే ఏరియా కాబట్టి తొందరగా హీల్ అవ్వదు అనమాట. అది ఒకవేళ హీలింగ్ అయ్యి స్కార్ ఫార్మేషన్ అయినా కూడా హార్డ్ స్టూల్ వచ్చినప్పుడు అది బ్రేక్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి కూడా ఇంచుమించుగా ఒకటే కారణం ఉంటుందన్నమాట. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, హార్డ్ స్టూల్, లేదంటే ఓవర్ స్ట్రైనింగ్ అవ్వడము, నీళ్లు సరిగా తాగకపోవడం, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఫైబర్ తీసుకోకపోవడం. కాబట్టి పైల్స్ అయినా, ఫిషర్స్ అయినా, ఫిస్టులు అయినా బేసిక్గా మీరు ఏం చేయాలని అంటే కంపల్సరీ వాటర్ 3 to 4 లీటర్స్, మినిమం 3 లీటర్స్ డే మొత్తంలో కొంత కొంత తాగుతూ ట్రై చేయండి. ఇంకా మీరు తీసుకునేవి ఫ్రైలు కాకుండా కర్రీస్, ఉడకబెట్టినవి, పండ్లు ఇట్లాంటివి బాగా తీసుకోండి. పీచు పదార్థాలు తీసుకోండి. ఏదైనా కూరగాయలకు ఎక్కువ పూర్తిగా పొట్టు తీయకుండా వాడుకోండి. ఇంకా మోషన్కి ఆపుకొని ఉండకూడదు, చాలా గంటలు గంటలు ఆపుకొని ఉండకూడదు. అలా ఆపుకొని దాంట్లో ఉన్న వాటర్ అనేది బాగా అబ్జార్బ్ అయిపోతుంది ఇంటెస్టైన్స్లో. అది ఇంకా డ్రై స్టూల్ అయిపోయి ఇంకా సాఫ్ట్ స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫిషర్స్ అనమాట. ఈ ఫిషర్స్లో కూడా మనం కొంచెం సిట్స్ బాత్స్ చేసుకోవడము, అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఒక 5-10 నిమిషాలు కూర్చోవడము, తర్వాత ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడము, కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడము, వర్కౌట్ కూడా కంపల్సరీ చేయాలంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అంటే కూర్చొని కదలకుండా ఉండడం, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల బెడ్ రిడన్ అయిపోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా బవెల్ మూమెంట్ అనేది లేకపోవడం వల్ల కూడా హార్డ్ స్టూల్ ఏర్పడి ఈ పైల్స్ ఫిషర్స్కి దారితీస్తుంది అనమాట. ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ హోమియోలో చాలా రకాల మందులు ఉన్నాయన్నమాట. నక్స్వామిక్ అనే మెడిసిన్, గ్రాఫైటిస్ అనే మెడిసిన్, బ్రయోనియా అనే మెడిసిన్, తర్వాత రతానియా, కోలిన్సోనియా, హెమామిలిస్ అంటే వాటి లక్షణాలను బట్టి మెడిసిన్ అనేది సెట్ అవుతుంది అనమాట. మీ అంతటి మీరు వేసుకోకూడదు. అనేక రకాల మందులలో మీ లక్షణాలను బట్టి, రిపోర్ట్లను బట్టి మెడిసిన్ వాడుకుంటే ఆ మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది, బబల్ మూమెంట్ పెరుగుతుంది, మీకు అక్కడ స్వెల్లింగ్స్ ఏమైనా ఉంటే తగ్గుతాయి, పస్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ ఉంటే కూడా అది వెళ్ళిపోతుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఇది వచ్చే తీవ్రత అనేది తగ్గిపోతుంది అనమాట. మరి ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా అనేది ఏంటంటే ఇది కూడా మలద్వారం దగ్గర వచ్చే సమస్యనే. ఫిస్టులా అంటే మలద్వారం దగ్గర ఏదైతే బ్యాండ్ లాగా ఉంటుందో అక్కడ బయట చర్మానికి లోపల పేగు వరకు ఉండే లోపల చర్మానికి రంధ్రాలు ఏర్పడడాన్ని ఫిస్టులా అంటారు అనమాట. రంధ్రాలు. సో ఇవేంటంటే మనకి బయటికి ఆ బటక్ ఏరియా దగ్గర, మోషన్ ఏరియా దగ్గర, పిరుదల దగ్గర, లేదంటే ఆ బ్యాండ్ దగ్గర, లేదంటే చుట్టుపక్కల ఏరియాలో ఒక చిన్న పింపుల్ లాగా మనకు చూడ్డానికి మాత్రం పింపుల్ లాగా కనిపిస్తుంది. సో దానికి ఒక పిన్ పాయింట్ ఓపెనింగ్ అవ్వచ్చు. అందులో నుంచి కంటిన్యూస్గా డిశ్చార్జ్, వాటరీ డిశ్చార్జ్ లాగా, పస్ డిశ్చార్జ్ లాగా, బ్లడ్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇవేంటంటే బయటికి పింపుల్ లాగానే కనిపించినా కూడా అవి ట్రాక్స్ లాగా సైనస్ ట్రాక్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి రంధ్రాలు. అవి పార్షల్గా అంటే స్కిన్ లేయర్స్లో కొంతవరకు ఉండొచ్చు, కంప్లీట్ రంధ్రాలు ఏర్పడవచ్చు అనమాట. ఆ కంప్లీట్ రంధ్రాలు అనేటివి ఏర్పడితే ఒక దాంట్లో నుంచి మళ్ళీ 2-3 కూడా ఏర్పడవచ్చు అనమాట. అవి కూడా సన్నగా ఉండొచ్చు, చాలా వెడల్పుగా కూడా అవుతాయి. దాంట్లో నుంచి ఏంటంటే ఫిస్టులా అనేటివి ఇది కొంచెం మొండి వ్యాధి, తొందరగా తగ్గకపోవడం జరుగుతూ ఉంటుంది, తగ్గినా మళ్ళీ రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. 2 sides హోల్స్ ఏర్పడితే మలమే రావచ్చు అందులో, లేదంటే మలం అక్కడే చేరిపోవచ్చు, ఇన్ఫెక్షన్ ఏర్పడవచ్చు, విపరీతమైన నొప్పి ఉంటుంది. డైలీ మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆఫీస్లో కానీ లేదంటే బయటికి వెళ్ళాలన్నా కంటిన్యూస్ మలద్వారం దగ్గర డిశ్చార్జ్ అనేది ఏర్పడుతూ ఉంటే డ్రెస్సింగ్ చేయాలన్నా, పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాలన్నా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఈ ఫిస్టులాస్కి కూడా చాలామంది సర్జరీస్కి వెళ్తూ ఉంటారు, కానీ మళ్ళీ అదే ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు, లేదంటే వేరే ఏరియాస్లో కూడా అది రిపీట్ కావచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఒకవేళ ఇంతకుముందు ఏమైనా యాప్సెస్ అంటే పస్ ఫార్మేషన్ అయినా, గడ్డల్లాగైనా, బాయిల్స్ లాగైనా అది నెగ్లెక్ట్ చేయకూడదు. దాంట్లో నుంచి కూడా ఈ ఫిస్టులాస్ అనేటివి ఫామ్ అవుతాయి, రంధ్రాలు అనేటివి ఏర్పడతాయి. కాబట్టి మీకు పింపుల్ లాగా ఆ మోషన్ ఏరియా దగ్గర, చుట్టుపక్కల ఏరియా దగ్గర ఏమైనా పింపుల్ లాగా ఏర్పడి, బాయిల్ లాగా ఏర్పడి, పెయిన్ఫుల్గా ఉండి, ఇరిటేషన్ ఉండి, దురద ఉండి, ఆ పస్ బయటకు వస్తుందేమో అన్నట్లుగా ఉంటే దానికి ప్రాపర్గా కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది అంతటితోని క్లియర్ అవుతుంది. లేదంటే అవే ఫిస్టులాకి దారి తీస్తాయి అనమాట. ఇవి కొంతమందికి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. సో కాబట్టి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇవి ఒక్కటే కాకుండా ఈ చిన్న పేగుకు సంబంధించిన సమస్యలు, పెద్ద పేగుకు సంబంధించిన సమస్యలు, యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్, హైటస్ హెర్నియా, తర్వాత అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అల్సరేటివ్ కోలైటిస్, ఇలాంటి వాటన్నిటికీ చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. ఓన్లీ మందులతోనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటూ మందులు వాడితే విదిన్ ఫ్యూ మంత్స్లో మీకు ప్రాబ్లమ్స్ అనేటివి సాల్వ్ అవుతాయి. ఇప్పుడు హోమియో వైద్యంలో వీటికి శాశ్వత పరిష్కారం ఉందా? అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇవి వస్తాయి, ఎక్కడికి వెళ్ళినా కానీ
అప్పుడప్పుడు తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి, బట్ లైఫ్ లాంగ్ అయితే లేదు అని మాట్లాడుకోవడం చూస్తుంటాం. హోమియోపతిలో ఏదైనా అంటే మూల కారణం కనిపెట్టి దాన్ని రెక్టిఫై చేస్తాం కాబట్టి, అండ్ ఇందులో కెమికల్ స్టిరాయిడ్ అనేది ఉండదు హోమియోపతి మెడిసిన్స్లో. చాలా డైల్యూటెడ్ ఫామ్లో ఇస్తాం, అంటే దానివల్ల హార్మ్ఫుల్ మెడికేషన్ అనేది ఉండదు. ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ మనకి రోగనిరోధక శక్తి అనేది బ్యాలెన్స్ అవుతుంది, మెటబాలిజం అనేది కరెక్ట్గా అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్గా అవుతుంది. దానివల్ల ఏంటంటే ఏ ప్రాబ్లం అయినా ఒకసారి తగ్గితే దాని తీవ్రత మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే టెండెన్సీ అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. అయితే తగ్గినాక కూడా కొంచెం మీరు మెయింటైన్ చేసుకుంటే అది పర్మనెంట్గా క్యూర్ అయినట్టే అనుకోవచ్చు అనమాట. అంటే ఆ తినకూడని పదార్థాలు కంటిన్యూగా అలాగే తిని, లేదంటే మేము చెప్పిన జాగ్రత్తలు పాటించకుండా కంటిన్యూ బయట ఫుడ్డే మీదనే డిపెండ్ అయ్యి, సో జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ మనిషికైనా కంప్లీట్ క్యూర్ అయినాయి కూడా కొన్నిసార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కానీ హోమియోపతి మెడిసిన్స్లో బేసికల్గా ఒక్కసారి క్యూర్ అయినాయి అంటే మాక్సిమం అవి 80 to 90% మళ్ళీ రిపీట్ కావు. మనం జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోవాలి. కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి వెంకటరాజు ఫోన్ చేశారు. వెంకటరాజు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ మేడం గారు. సార్ నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం చెప్పండి నాకు ఒక 1 year నుంచి ఒక మంత్లీ అయితే 2 months ఒకసారి 4 days ఇట్లా బ్లడ్ ఒకటి వేరే బాత్రూమ్ వెళ్తుంటే బ్లడ్ ఒక పడుతుంది మేడం. ఓకే అండి. మళ్ళీ ఆటోమేటిక్ గా ఇంకా ఒక 4-5 days తర్వాత మళ్ళీ ఆగిపోతుంది. ఓకే సార్, మరి 1 year నుంచి 4 days మేడం ఉంటే ఏమైనా టెస్ట్లు చేయించుకున్నారా? లేదు మేడం, ఏం చేయించలేదు. లేక ఏమవుతుందంటే ఆటోమేటిక్ ఏమన్నా నాకు బాత్రూమ్ హార్ట్కి వెళ్ళినప్పుడే అలా అవుతుంది. సో అది ఏమన్నా ప్రాబ్లం కాదని నేను చేయించట్లేదు. ఓకే, ఏజ్ ఎంత? ఏజ్ 37 ఉంటుంది మేడం. ఓకే సార్, అక్కడ ఏమైనా స్కిన్ బయటకు వస్తుందండి? ఒక్కొక్కసారి ఇంతకు ముందు వచ్చేది, ఇప్పుడైతే లేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఒకసారి 2 times 3 times వచ్చింది మేడం స్కిన్ కొంచెం బయటికి. సరే సార్, సరే నేను చెప్తాను, మేడం. వినండి సార్, వినండి. మేబీ పైల్స్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండవచ్చు సార్. ఇట్లా 1 year నుంచి మంత్లీ వన్స్ బ్లీడింగ్ రావడం మంచిది కాదు. ఇది ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే లోపల పేగు లోపల అంటే మోషన్ ఏరియా దగ్గర నుంచి దానిపైన ఉండే కొలాన్ వాటిలలో పూత అనేది ఏర్పడుతుంది, పుండ్లు అనేది ఏర్పడతాయి, అబ్జార్ప్షన్ లెవెల్స్ తగ్గిపోతాయి, కంటిన్యూస్గా మీకు గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, తిన్న వెంటనే మోషన్ వచ్చినట్టుగా. ఇవన్నీ కారణాలే సార్. ఇవన్నీ ఏంటంటే ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి అన్నమాట. అయితే గ్యాస్ట్రికే మెయిన్. మన గ్యాస్ట్రిక్ కరెక్ట్గా లేకపోతే మన కాన్సన్ట్రేషనే ఉండదు, మనం ఏం పని చేస్తున్నామో కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద డైలీ లైఫ్ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఇట్లా బ్లీడింగ్ అవ్వడం వల్ల కంటిన్యూగా మీరు గమనించుకుంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, డిప్రెస్డ్గా ఉంటారు, ఇరిటేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, గుండె దడలాగా ఉంటుంది, బాడీ పెయిన్స్, ఏదో ఒక నొప్పి, అంటే హాయిగా పీస్ఫుల్గా బాడీ అండ్ మైండ్ ఉండదండి. అయితే ఇంకోటి ఏంటంటే మీకు ఇట్లా వస్తుందంటే ఖచ్చితంగా మీకు అప్పుడప్పుడు బయటకు ఉబ్బుతుంది అంటున్నారు. మేబీ సివియర్గా లేకపోయి ఉండొచ్చు, కానీ పైల్స్ స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ ఫస్ట్ స్టేజెస్లోనే తీసుకోండి సార్. తీసుకుంటే చాలా రకాల రెమెడీస్ ఉన్నాయి, ఇందులో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పత్యాలు ఉండవు. జస్ట్ మందు ఇంటర్నల్ మెడికేషన్ అనేది ఫ్యూ డేస్ వరకు యూజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీతో పాటు ఇలాంటి సమస్యలు ఎవరికున్నా కూడా కంపల్సరీ వాటర్ ఇంటేక్ 3 liters తీసుకోండి, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోండి, ఫ్రైలు తగ్గించండి, మసాలాలు తగ్గించండి, అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించండి, ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండండి, శరీరానికి కదలిక కంపల్సరీ అవసరము, వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించండి, బరువులు ఎత్తకండి. ఓవర్గా బరువులు ఎత్తితే కూడా పైల్స్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేసుకుంటూ మోషన్కి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు, తర్వాత ఎక్కువ మాంసాహారం తినకూడదు, ఎక్కువ పండ్లు తినాలి, ఎక్కువ ఆకుకూరలు తినాలి, ఏ కూరగాయ అయినా పొట్టు ఎక్కువ తీయకుండా తీసుకోవాలి. ఈ మినిమం ఇవి మెయింటైన్ చేసుకుంటూ హోమియో ట్రీట్మెంట్ తీసుకోండి, పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. మేడం ఒక్క డౌట్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ ఫోన్లు తీసుకుని బాత్రూంలోకి వెళ్తున్నారు, వెనుక మోషన్ ఎక్కువ టైం వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ఏమన్నా రోగం వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? డెఫినెట్గా దీనివల్ల ఎఫెక్ట్ అయితే పడుతుంది. రోగం వస్తుందా రాదా అనేది కొంతవరకు దాని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫోన్లు పట్టుకొని అలాగే కూర్చోవడం, పేపర్లు పట్టుకొని అలాగే కూర్చోవడం, ఇలా చేయడం, చాలాసేపు టాయిలెట్లో మన ఉండడం వల్ల ఆ స్ట్రైనింగ్కి కింద మలద్వారం దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల అక్కడ ఉండే హెమరాయిడల్ ప్లక్సెస్ అంటే ఈ రక్తనాడులు ఏవైతే ఉంటాయో, అంటే మోషన్ని కంట్రోల్ చేసే మెకానిజం ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ తప్పుతుంది అనమాట. కొన్నిసార్లు ఆ అంటే పేగు అనేది కిందికి జారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లా ఓవర్గా
టాయిలెట్లో ఉండకూడదు చాలా గంటలు, తర్వాత ఓవర్గా స్ట్రెయిన్ అవ్వకూడదు, న్యాచురల్గా మీకు వచ్చినట్టు వెళ్ళాలి. ఒకవేళ ఆ ప్రాబ్లం ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చూసుకోవాలి. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇంకా చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలలో కాన్స్టిపేషన్ ఉంటుంది, లేదంటే కాన్స్టిపేషన్ లేకపోయినా వాళ్ళు సరిగా వెళ్ళరు, అంత ఓపిక ఉండదు, కూర్చోరు. ఇలాంటివి అప్పుడు ఏం చేయాలంటే కొంచెం సిట్స్ బాత్స్ అలవాటు చేయాలి ఇలాంటి పిల్లలకి. ఇంకా టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేయాలంటే వచ్చినా రాకపోయినా ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టడం, ముక్కొద్దు, స్ట్రెయిన్ పెట్టొద్దు, ఊరికే కూర్చోవాలి. తర్వాత వాటర్ తాగాలి, బాగా గోరువెచ్చని నీళ్ళు ఇవ్వాలి, పండు ఇవ్వాలి, డైలీ ఏదైనా ఒక ఫ్రూట్ ఇవ్వాలి, ఎక్కువ పీచు ఉండే ఫ్రూట్స్ ఇవ్వాలి. పీచు ఉండే ఫ్రూట్స్ అంటే బత్తాయి, నారింజ, లేదంటే స్వీట్ కార్న్, ఇలాంటివి, బీరకాయ, సొరకాయ, ఇట్లాంటివి అంటే పొట్టు తీయకుండా. ఇవి మినిమం, ఇవి సింపుల్ అనిపిస్తాయి కానీ ఇవి పాటించాలి. ఇవి పాటించుకుంటూ మీరు ఒకవేళ ప్రాబ్లమాటిక్గా ఉంది దాంతో కూడా అవ్వట్లేదు అని అంటే మెడిసిన్ సపోర్ట్ తీసుకోవాలి. కొంతమంది పిల్లలకైతే మోషన్ అనేది ఎంత హార్డ్ అయిపోతుందంటే 8 డేస్కి కూడా మోషన్ రాక కొంతమంది చేయితో తీయడం, లేదంటే పిన్నులు పెట్టి మోషన్ని బయటికి తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల అక్కడ రాపిడి ఏర్పడడం, బ్లడ్ రావడం, హీల్ అవ్వకపోవడం, చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి వాటికి కూడా మనకి హోమియో ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, ఇంటర్నల్ మెడిసిన్స్, తినే మందు, తాగే మందు ఉంటుంది. అవి రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా గురించి మంచి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.